వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో ప్రభుత్వ పథకాలలో భాగంగా ఇల్లు నిర్మించడానికి రుణాల సౌకర్యం. లబ్ధిదారుల ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాలలో బాహుబలి ఎగ్జిబిషన్ అంగరంగ వైభవంగా ఏర్పాటు. ప్రారంభించిన ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల ఎస్పీజీ జూనియర్ కళాశాలలో క్రిస్మస్ వేడుకలు. అంగరంగ వైభవంగా విద్యార్థులు. నంద్యాల విజయ మిల్క్ డైరీ బోర్డు మీట్ రసవత్తరంగా మారింది. ఆగమేఘాలుగా బోర్డు మీటింగ్ రద్దు. శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాసం. స్వామివారికి అంగరంగ వైభవంగా అభిషేకాలు, పూజలు. ఎమ్మిగనూరులో ముత్తూట్ ఫైనాన్స్ లో మేనేజర్ గోల్మాల్. మేనేజర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. నంద్యాల బీసీ హాస్టల్లో సమస్యలతో సతమతమవుతున్న విద్యార్థులు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల సంక్షేమ పథకాలు ప్రజలకు సకాలంలో అందించాలని ప్రభుత్వం కొత్త నివేదికలో భాగంగా పట్టణ లబ్ధిదారులకు హౌసింగ్ రుణాలు ఇవ్వడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందజేస్తూ అదేవిధంగా వాటిలో భాగంగా ఇల్లు నిర్మాణం కొరకు రుణాలు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని, హౌసింగ్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని, అదేవిధంగా సచివాలయంలో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏమైనా సమాచారం కావాలంటే సచివాలయ కేంద్రంలో సంప్రదించాలని తెలిపారు. అందరికీ నమస్కారం. మన పట్టణంలో రకరకాల ప్రోగ్రామ్స్ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ద్వారా చేపట్టడం జరుగుతుంది. మరి సంక్షేమ పథకాలను వెరిఫై చేయడము, ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వారి అర్హత ప్రమాణాలను నిర్ధారించుకుని నిజమైన అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా రకరకాల సంక్షేమ పథకాల భాగంగా ఇప్పుడు ఇంటికి సంబంధించి ఇల్లు నిర్మించుకోవడానికి కావలసిన హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కావలసిన శాంక్షన్స్ అవి కూడా మనకు తెప్పించుకోవడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు దీనిపై ఇనిషియేటివ్ తీసుకోవడము, మన నంద్యాల పట్టణానికి 680 ఇళ్ళు మంజూరు కావడం అనేది, ఇవన్నీ కూడా బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్గా మంజూరు కాబడినట్టు మాకు తెలియవచ్చింది హౌసింగ్ అధికారుల ద్వారా. దీనికి సంబంధించి అర్హులైన వాళ్ళందరి అప్లికేషన్స్ అన్నింటిని కూడా పరిశీలించి ఖచ్చితంగా అర్హత ప్రమాణాల మేరకు వారందరికీ కూడా ఇంటి స్థలం ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ వారి ద్వారా రుణం మంజూరు చేయడం కోసం తగిన ప్రతిపాదనలు అనేవి పంపించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. నంద్యాల స్థానిక ఎస్పీజీ గ్రౌండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పీఆర్ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ప్రభాకర్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పాల్గొని నూతన హంగులతో ఎన్నో వెరైటీలతో ఏర్పాటు చేసిన పీఆర్ ఎగ్జిబిషన్ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ ఎస్పీజీ గ్రౌండ్ ఆవరణలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని, భారీ బాహుబలి సెట్టింగ్తో హైదరాబాద్కి వెళ్లవలసిన అవసరం లేకుండా నంద్యాలలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని, చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఆహ్లాదకరంగా ఆడుకునే వస్తువులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజల అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవానగర్ ప్రభాకర్, కొండారెడ్డి, ఉప్పరి సురేష్, జోసఫ్, ఎగ్జిబిషన్ దీపక్ రెడ్డి మరియు సుబ్బు, నవీన్, గోవింద నాయుడు, బుగ్గ రాముడు, పృథ్వీరాజ్ యాదవ్, గుల్లి, కాజా, వేణు, కరీం,
గని, గుప్తా, రాజా తదితరులు పాల్గొన్నారు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని తండ్రి పరిశుద్ధాత్మ కట్టప్ప ఫైల్ డిలీట్ అది హీరో సెంటర్లో పెట్టు గట్టిగా ఈ రోజు ఎగ్జిబిషన్ బాహుబలి సెట్టింగ్ తో ఎస్పీజీ గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ ప్రారంభం అవుతుండగా వచ్చిన ఫిరోజ్ అన్నకు ఫయాజ్ అన్నకు ఫరూక్ సార్కి ఫిరోజ్ అన్నకు ధన్యవాదాలు. నంద్యాల చుట్టుపక్కల ప్రజలు బాహుబలి భారీ సెట్టింగ్ తో ఎస్పీజీ గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినాము. అందరూ వచ్చి ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఈరోజు నంద్యాలలో పిఆర్ ఎగ్జిబిషన్ ను ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడము మన నంద్యాల ప్రజలకు గొప్ప అవకాశము. ఇప్పటి వరకు నంద్యాలలో ఎప్పుడూ జరగని విధంగా చాలా అత్యద్భుతంగా బాహుబలి సెట్టింగ్ తో మనం హైదరాబాద్ వెళ్ళి రామోజీ ఫిల్మ్ సిటీలో చూడాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే మనకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ప్రభాకర్ గారిని అభినందిస్తున్నాము. ఈ యొక్క ఎగ్జిబిషన్ కు విచ్చేసినటువంటి ఫయాజ్ అన్న గారికి 33వ వార్డు ప్రజలందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క ఎగ్జిబిషన్ ద్వారా నంద్యాల ప్రజలందరూ ఉపయోగించుకొని అందరూ సంతోషంగా గడపాలని ప్రభాకర్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ముందుగా పిఆర్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్స్ కి, ప్రభాకర్ గారికి, ఇక్కడ వార్డ్ ఇన్ఛార్జీలకి, ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారాలు. ఈ ఎస్పీజీ గ్రౌండ్ లో ఇప్పుడు నంద్యాలలో చూస్తున్నాం 3 ఎగ్జిబిషన్లు నడుస్తున్నాయి. అంటే నంద్యాలకి చాలా ఆపర్చునిటీ ఉంది. నంద్యాలలో చాలా మంది జనాలు ఎంటర్టైన్మెంట్ కోరుతున్నారు. సినిమాలు ఏముంది, నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి సినిమా వస్తుంది. వేరే వీకెండ్ జనాలు ఏం చేయాలి అంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్ కో వేరే ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు. అలా ఈ నంద్యాల ప్రజలకి వీళ్ళకి కూడా చాలా ఏమంటారు, చాలా ఆపర్చునిటీ ఉంది. ఇలాంటి ఎగ్జిబిషన్ మళ్ళీ పెట్టండి, ఎవ్రీ సీజన్లో పెట్టండి, మీకు బాగుంటుంది. ప్లస్ మీ అందరు కోరేది ఏమంటే మీరు సేఫ్టీ చూడండి. ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఏమంటాయంటే చాలా చోట్ల ఏదో ఒక హజార్డ్స్ ఇదైతుంటాయి, లేదంటే ఏదో ఒకటి అవుతుంటుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి, జనాలు సేఫ్ ఉండాలి. అది ఈ ఆర్గనైజేషన్ చూసుకోవాలి. అది ఖచ్చితంగా చూసుకోండి.
ఈ బాహుబలి సెట్టింగ్ పెట్టారు. ఈ బాహుబలి పిక్చర్ హిట్ అయినట్టు ఇది కూడా బాగా వీళ్ళు సంపాదించాలని కోరుతూ నన్ను పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రెండు మాటలు దీనికి సంబంధించిన ప్రభాకర్ బాహుబలి సెట్టింగ్ తో బాహుబలి సెట్టింగ్ PR ఎగ్జిబిషన్ అదే బయటకు వచ్చి లోపల చాలా తేడా ఉంది. అదే అంటాడు బయట చూసాను లోపల చాలా తేడా ఉంది అని చెప్తారు అప్పుడే. PR ఎగ్జిబిషన్ సార్ నంద్యాల ఎస్పీజీ జూనియర్ కళాశాలలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా విద్యార్థులు ప్రిన్సిపాల్ దివాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక నంద్యాల ఎస్పీజీ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ దివాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అదేవిధంగా క్యాండిల్ సర్వీస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దివాకర్ మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగిందని, ప్రభు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, క్రిస్మస్ రోజున క్రీస్తు జన్మించడం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈరోజు బీబీజీ ఎస్పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ క్యాండిల్ అండ్ క్యారల్ సర్వీస్ జరుపుకుంటున్నాము. మరి క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినాడని, క్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపను రక్షించడానికే మన మధ్యకు వచ్చినాడని ఒక విశ్వాసంతో, నమ్మకంతో మరి ఇది జరుపుకుంటున్నాము. ఇది ఒక దేశానికి, ఒక ప్రాంతానికి పరిమితమే కాదు, ప్రపంచమంతా కూడా ఈ క్రిస్మస్ను చాలా ఘనంగా, బ్రహ్మాండంగా జరుపుకుంటుంటారు. అందులో ఇది క్రైస్తవులకు సంవత్సరానికి ఒకటే గొప్ప పండుగగా మేము భావిస్తాము. మరి పాపలను రక్షించడానికి క్రీస్తు చేసి లోకానికి నరవతారిగా వచ్చి మన పాపాలను క్షమించి శిలువలో బలి తిరిగి మరణించి మాకంతా మరి ఆయన రాజ్యంలో స్థానం కల్పిస్తారని ఒక గట్టి విశ్వాసంతో, నమ్మకంతోనే మేము ఈ పండుగను జరుపుకుంటున్నాము. ఈ పుచ్చుకోవడం కాదు కానీ ఇవ్వడమే, పేదలకు ఏవైతే ఉండవో వాటిని దానం చేయడం ముఖ్య ఉద్దేశం. దీనికి గుర్తుగా మరి శాంటా క్లాజ్ అని ఒకటి చెప్తారు. ఆయన ఎవరెవరికి పిల్లలకు ఎవరికి ఏం లేదో వాళ్ళకు రాత్రిపూట పోయి ఏదో గిఫ్ట్ ఇస్తున్నారని ఒక సంతోషంగా శాంతా క్లాజ్ను ఆ సందర్భంగా శాంతా క్లాజ్ కూడా మనకు ఈ సందర్భంగా ఉదాహరిస్తుంటారు. మరి ఈ విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ ప్రపంచమంతా కూడా చాలా ఘనంగా ఈ పండుగను జరుపుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నంద్యాల విజయ మిల్క్ డైరీ బోర్డు మీట్ రసవత్తరంగా మారింది. నిన్న మధ్యాహ్నం ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాను కలిసి బోర్డు మీట్కు భద్రత కల్పించాలని కోరారు జగన్మోహన్ రెడ్డి. ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రరెడ్డి కానీ ఎస్పీ ఓకే చెప్పినా నిర్ణయం మార్చుకొని బోర్డు మీట్ను రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి. బోర్డు మీట్కు టీడీపీ నేత జగత్ విఖ్యాత రెడ్డి హాజరవుతారని తెలియడంతో రద్దు చేసినట్లు సమాచారం. డైరీ చైర్మన్ పదవిని తమ్ముడు విఖ్యాత రెడ్డికి ఇప్పించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ. ఇందుకై చైర్మన్ మేనమామ జగన్మోహన్ రెడ్డితో ఘర్షణకు దిగారు అఖిలప్రియ. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు అఖిలప్రియను ఆహ్వానించలేదు జగన్మోహన్ రెడ్డి. డిఫాల్టర్ కావడంతో భూమా విఖ్యాత రెడ్డి చైర్మన్ అయ్యే ఛాన్స్ లేదన్నారు ఆయన. అందరం మేము డైరెక్ట్ అందరూ వచ్చాము.
వాళ్ళు కలిసిపోదాము సార్, కొంచెం మాకు ఏదంటే ప్రొటెక్షన్ ఇవ్వండి సార్ అని చెప్పి కలిసాము. డైరెక్టర్లకు బెదిరింపులు వస్తున్నాయని అంటున్నారు, అది వాస్తవం? అవి కొంతమంది చేశారు బెదిరింపులు సార్. మీటింగ్ రేపు ఉంది. పీస్ఫుల్గా జరుగుతుంది సార్? ఎస్పీ గారు హామీ ఇచ్చారు పీస్ఫుల్గా జరుగుతాను. ఓకే సార్కు రిప్రజెంటేషన్ చేస్తామో ఇచ్చామంటే వేరేదేమి లేదు. ఓకే. దేనిపైన చేశారు ఇప్పుడు సార్? మీటింగ్ ఉంది, మాకు ప్రొటెక్షన్ ఇస్తారు. ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఉంది, దాని ప్రకారము చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. దీంతో పడతామా? రైట్, థ్యాంక్ యూ. అవునా? పవిత్రమైన ఈ ధనుర్మాసంలో 5వ రోజైన శుక్రవారం నాడు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీకాంత్ అర్చకత్వంలో అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీమాన్ డాక్టర్ దివిహయాగ్రీచార్యులు మరియు వ్యాఖ్యాతగా ఉండి ఈ అభిషేకం ఎందుకు చేయవలను, ఎప్పుడు చేయవలనని వచ్చిన భక్తులందరికీ విశేషంగా వివరించడం జరిగింది. ముందుగా శ్రీవారికి పంచామృత అభిషేకం జరిగింది. తదుపరి 108 కలశములు పెట్టి దానిలో సుగంధ ద్రవ్యములు, నీరు, పాలు నింపి అర్చకులు వేద మంత్రోచ్చరణలతో ఆ పూజా కలశమును పూజించి తదుపరి ఆ కలశమును నీరు మూల విరాట్ అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం జరిగింది. అలాగే మూల విరాట్ స్వామి వారికి విశేష పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.
ఇష్టం మనిషా అవం మనిషా సర్వం మనిషా కర్నూలు ఎమ్మికనూరు శివ సర్కిల్లో ముతూట్ ఫైనాన్స్లో మేనేజర్ గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. 3 కస్టమర్లతో కలిసి నాణ్యత లేని బంగారం తాకట్టుకు సహకరించి 29 లక్షల రుణం మంజూరు చేసిన మేనేజర్ కంపెనీ ఆడిట్లో వెలుగులోకి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన కంపెనీ ఆర్ఎం మేనేజర్ మరో 3 సిబ్బంది 3 కస్టమర్లపై ఫిర్యాదు 7గురిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు నిన్నటి దినము అనగా 19/12/2024లో మన ముత్తూట్ ఫైనాన్స్ దిగినటువంటి కురుబా వీరేశప్ప అనే సీనియర్ రీజనల్ మేనేజర్ ఉంటాడు. తను కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఈ ఎమ్మిందూరు టౌన్ సంబంధించినటువంటి దాదాపు ఒక 3 వ్యక్తులు డిఫరెంట్ టైమ్స్లో ఒక 14-17 లోన్స్ తీసుకుంటారు. ఈ లోన్స్లో మెయిన్ విషయం ఏంటంటే గోల్డ్ ఉంటుంది. గోల్డ్ యొక్క పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా గోల్డ్ లోపల ఆ యొక్క ఆర్నమెంటు గట్టిగా ఉండడం కోసం అని చెప్పేసి వ్యాక్స్ లాంటిది మట్టి లాంటిది పెట్టి తయారు చేస్తారు. సో దాన్ని కూడా తీసుకుని వచ్చేసి వాళ్ళు లోన్ పెట్టి యాక్చువల్గా వాళ్ళు పెట్టిన లోన్కి రావాల్సింది 10 lakhs అయితే వాళ్ళు 30 lakhs అమౌంట్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో ఒక గౌస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మామూలుగా గోల్డ్ స్మిత్గా పనిచేస్తాడు. తనే ఈ యొక్క ఆర్నమెంట్స్ కూడా తయారు చేసిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ బేసికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. దీంతో పాటు మిగతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక బ్రాంచ్ మేనేజర్తో మాలా జయరామ్ అని ఒకరు ఉంటాడు. అతనితో కొల్యూడ్ అయ్యి ఎంత జరిగిందని చెప్పేసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్. దీంట్లో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని బ్రాంచ్ మేనేజరు అదేవిధంగా ఎవరైతే అప్రైజర్ ఉంటారో అప్రైజర్ మీద, దాంతోపాటు లోకల్గా ఆడిటింగ్ జరుగుతుంది ఆడిటర్ మీద, అదేవిధంగా బయట నుంచి కూడా ఆడిటింగ్ జరుగుతుంది ఆడిటర్ మీద, తర్వాత ఈ కస్టమర్స్ 3 మీద మొత్తం 8 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఫస్ట్ నిన్నగా కేసు రిజిస్టర్ చేసాము. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ చేసి దాని యొక్క అప్రైజర్ యొక్క రిపోర్ట్ తీసుకున్న తర్వాత దాంట్లో ఎంత పర్సెంటేజ్ గోల్డ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ మన వేస్ట్ మెటీరియల్ ఉంది,
ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ చేసిన తప్పు నిజమైన ప్రూవ్ అయితే ఖచ్చితంగా ఇది రిమాండ్ చేస్తున్నటువంటి కేసు. ఎందుకంటే దీనిలో బ్రాంచ్ మేనేజర్ కూడా ఉన్నాడు కాబట్టి బ్రాంచ్ మేనేజర్ వర్కింగ్ ప్లేస్లో ఉండి ఎటువంటి నేరం చేస్తే అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నంద్యాల 5 ఏళ్ల వైకాపా పాలనలో నిర్వహణ లోపంతో సమస్యలు నిలయలుగా మారాయని సంక్షేమ వసతి గృహాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ బీసీ వసతి గృహాల్లో చిన్న మరమ్మతులు చేపట్టేందుకు డబ్బులు మంజూరు చేశారు. ఆ నిధులతో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించడంతో పాటు పాత వాటికి నీటి సౌకర్యం కల్పిస్తారు. తాగునీటి అందుబాటులోకి తెస్తారు. ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, స్విచ్ బోర్డులు, దోమలు రాకుండా కిటికీలకు మెష్లు ఏర్పాటు చేయనున్నారు. పాడైన కిటికీలు, తలుపులకు మరమ్మతులు, ప్రహరీల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. విద్యార్థులు ప్రతిరోజు హాస్టల్లో నానా అవస్థలు పడుతున్నారు. రాత్రి అయ్యేసరికి చలికి, దోమలకి ఇబ్బందులు పడుతూ తెల్లవారగానే బాత్రూంలకు తలుపులు లేకపోవడంతో, నీళ్లు సరిగ్గా రాకపోవడంతో అవస్థలు పడుతూ ఉన్నారు. వార్డెన్ మాత్రం నిధులు మంజూరు అనే కానీ పనులు కానీ మాత్రం ప్రారంభం కాలేదని, త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. నేనే స్నానం చేస్తారా? స్నానం చేసేది నేనా? పాస్వర్డ్ సార్ నేను. ఇలా బంద్ చేయరు అది ట్యాపు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో ప్రభుత్వ పథకాలలో భాగంగా ఇళ్లు నిర్మించడానికి రుణాల సౌకర్యం. లబ్ధిదారుల ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాలలో బాహుబలి ఎగ్జిబిషన్ అంగరంగ వైభవంగా ఏర్పాటు. ప్రారంభించిన ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల ఎస్పీజీ జూనియర్ కళాశాలలో క్రిస్మస్ వేడుకలు. అంగరంగ వైభవంగా విద్యార్థులు. నంద్యాల విజయ మిల్క్ డైరీ బోర్డు మీట్ రసవత్తరంగా మారింది. ఆగమేఘాలుగా బోర్డు మీటింగ్ రద్దు. శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాసం. స్వామివారికి అంగరంగ వైభవంగా అభిషేకాలు, పూజలు. ఎమ్మిగనూరులో ముత్తూట్ ఫైనాన్స్ లో మేనేజర్ గోల్మాల్. మేనేజర్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
నంద్యాల బీసీ హాస్టల్లో సమస్యలతో సతమతమవుతున్న విద్యార్థులు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.